మంత్రి కొండ సురేఖ స్వయంభూగా వెలిసిన కోరమీసాల వీరభద్రస్వామివారికి పురాణ చరిత్ర గూర్చి మంత్రిగారు తెలిపారు. కాకతీయుల నుండి ఇక్కడ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ భక్తులు కోరికలు తీర్చుకోవడం కోసం కోరమీసాల సమర్పిస్తారు. అలాగే కోడలు, గుమ్మడికాయలుతో మొక్కలు చెల్లించుకుంటారు. భక్తులు క్షేమంగా వచ్చి దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా వెళ్లేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విజయంతం చేయాల్సి ఉందని అన్నారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఎందుకు వచ్చారు అంటే ఉగ్ర వీరభద్రుడి కోసం అమ్మవారు వచ్చారు అని ఆలయ అర్చకులు వివరించారు. పొన్నం అన్నతో ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు ఎందుకంటే పనిచేసే పొన్నం ప్రభాకర్ అన్నని గెలిపించుకున్నారు అని అన్నారు. భద్రకాళి నుండి బాసర అని ఒక ఆలోచన సీఎంగారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దానికి మంత్రి శ్రీధర్ బాబుగారు సారథ్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం అని అన్నారు. కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. ఆలయ ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మించిన త్రిశూల చౌరస్తాను ప్రారంభించిన మంత్రులు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్, అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సందర్భంగా భద్రకాళి సమేత కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాకతీయుల కాలం నాటి కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అందరూ బాగుండాలని ఈ ప్రాంతానికి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మడా వీధులు అభివృద్ధి చేసుకోవడానికి ఇతర పనుల కోసం 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి కొండ సురేఖ గారికి ధన్యవాదాలు. గుమ్మడికాయలు దేవుడుగా, కోరమీసాల దేవుడు కోరిన కోరికలు తీర్చే దేవుడికి అనేక మంది ప్రజలు వస్తారు. భవిష్యత్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం మరింత అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి రావడం జరిగింది. అభివృద్ధి ప్రతిపాదనలు దేవాదాయ శాఖ మంత్రికి పంపించడం జరిగింది. మకర సంక్రాంతి పర్వ దివసేన యథాశక్తి అభిషేకోస్తు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ ముష్టికాయ. మనస్సంకల్పిత సిద్ధిరస్తు. పుణ్యకాల శుభ ఉగ్రస్వరూపులే అమ్మవారు కాబట్టి భద్రకాళి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపుని. మరి అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరభద్రుడు, తన పక్కన మరి ఆమెను ప్రతిష్ఠించుకున్నాడు అని చెప్పి ఈ విధంగా మరి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఈ కోరమీసాల వీరభద్ర స్వామి దర్శనం ఈరోజు కలిగినందుకు మరి నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మా అన్న నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆహ్వానించి ఈరోజు దర్శనం చేయించాడు. మరి ప్రభాకర్ అన్న కాన్స్టిట్యున్సీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు అనంటే 24 గంటలు కూడా Received 25 rupees on Paytm. ఈ గుడికి కూడా 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చారు. అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము. అన్ని కూడా అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయి. సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే
నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము. మా కాలంలో 100% మ్యాక్సిమం గుళ్ళను డెవలప్ చేయడము, బాసర టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక ఆలోచన పెట్టుకున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి, మాడవీధుల పనులు, అదేవిధంగా వేములవాడ మాడవీధుల పనులు నడుస్తూ ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈరోజు వెనుకట రాజులు కట్టిన దాన్ని మించి ఈరోజు అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర కూడా గిరిజన జాతర జరగబోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకులు రావాలి, మనకు రెవెన్యూ డెవలప్ కావాలి. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు 100% మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి దేవుళ్ళ విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తిలో లేరు. కాబట్టి వారు 100% ఈ గుడిని కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన ఆశీస్సులు ఇస్తూ ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రివర్యులైనటువంటి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారి ఇన్విటేషన్ మేరకు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర భద్రకాళి సమేత జాతరను ఈరోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ జాతర యొక్క విశేషం అంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. అక్కడ వీరభద్ర స్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కూర మీసాలతో దర్శనమిస్తారు. అందుకే ఈయనను కోరమీసాల వీరభద్ర స్వామి అని చెప్పి పిలుస్తారు. స్వయంభూగా వెలిసినటువంటి ఈయన పురాణాల ప్రకారం దక్షయజ్ఞం అనంతం వీరభద్రుడి కొండపైకి తపస్సు చేసి స్వయంభూగా వెలిశారని చెప్పి నమ్ముతారు. కాకతీయుల కాలం నాడు ఈ ఆలయాన్ని వెంగి చాళుక్యులు నిర్మించారని, తర్వాతి కాలంలో కాకతీయులు బేతరాజు ఒకటి దీనిని పునరుద్ధరించారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. విగ్రహ ప్రతిష్ఠ వచ్చి కీర్తి శకము 1600 ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపై పంట చెరుకు కోసం వెళ్ళినప్పుడు స్వామివారు వారికి స్వప్నంలో కనిపించారని, ఆపై కొండపై ఉన్న విగ్రహాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్పి కథనం. ముఖ్యమైన ఈ వేడుకలు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఏ విధంగా చేస్తూ ఉన్నారో. భద్రకాళి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ. స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కోడలు కట్టడము, అగ్నిగుండము, అదేవిధంగా రథోత్సవం, పండ్లు తిరగడం కార్యక్రమం కూడా ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణలు. మొక్కులు సంతానం లేని వాళ్ళు స్వామికి కోరమీసం సమర్పించుకుంటే సంతానం కలుగుతుందనేటువంటి నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. అందుకే కోరమీసాల వీరభద్ర స్వామి అని మీసాలు సమర్పించి మళ్ళీ మాకు కోరిక తీరితే తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకొని మళ్ళీ మీసాలు సమర్పిస్తామని చెప్పి మొక్కుకుంటారు. ఆ విధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ వీరభద్ర స్వామిని వేలాది మంది భక్తులు విశ్వాసంతో కొలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మంత్రపుష్పం మరియు పవలింపు సేవ కూడా ఈ స్వామివారికి జరుగుతాయి. విశేష పూజలు, మొక్కులు, కోరమీసాల మొక్కు గురించి నేను చెప్పడం జరిగింది, కోడలు కట్టడం గురించి చెప్పింది, కుంకుమార్చన గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వసతి సౌకర్యాల విషయంలో మంత్రి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను వస్తూ చూశాను, ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా. మా లక్ష్యం వల్ల ఏంటంటే భక్తులకు సౌకర్యం కలిగించాలి, వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే 3 దారులు పెట్టాలి. ఒకటేమో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లతల్లు, అదేవిధంగా VIP దర్శనం ఒకటి, జనరల్ దర్శనం ఒకటి, ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. బయట నుంచి అవసరమైతే ఎక్కువ మందిని తీసుకొని పూలు బయట వాళ్ళని తీసుకొని క్లీన్గా పెట్టాలి అని చెప్పడం జరిగింది. ముందుగా క్లీన్లీనెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్లాస్టిక్ ఫ్రీ కూడా చేయమన్నాము, కానీ అది ఎంతవరకు సాధ్యమైందో మాకు తెలియదు. ఇట్లాంటి జాతర వచ్చినప్పుడు బాగా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, అది కూడా మేము వద్దని చెప్పడం జరిగింది.
మరి భద్రకాళి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటి మాట నేను అయ్యగారులను అడిగినప్పుడు ఆయన దుష్ట సంహారం చేసేటప్పుడు రక్తం ఏరులై పారుతూ ఉంటే ఈ అమ్మవారిని సృష్టి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మకర సంక్రాంతి జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండా సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మాడ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను అనుమతుల స్టేజ్లో ఉండే అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్ర స్వామి, ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, కోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. వారు కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసానికి అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో మరి కార్యరూపం దాల్చేలా తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.